ఈ నెల 19న వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 19న వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశం గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ముఖ్యంగా ఏ అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు? ఎటువంటి అప్డేట్ ఉంది మీ దగ్గర? హరిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఎల్లుండి ఒక కీలక సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఇటీవల ఎన్నికల ఫలితాలు విడుదలైనటువంటి తర్వాత ఎన్నికల ఫలితాల పరిశీలన కోసం ఎన్నికల ఫలితాల్లో జరిగినటువంటి తీరు ఏ విధంగా ఉంది, దానికి కారణం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమికి దారితీసినటువంటి కారణాలు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఒక సమీక్ష కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలతో సహా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా, అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాలకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా, వాస్తవానికి ఎంపీలుగా గెలిచినటువంటి ఎంపీలతో ఇటీవలే సమావేశమైన నేపథ్యంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులనే ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం పంపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఈ సమావేశం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి కూడా 4వ తేదీ సాయంత్రం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులపైన, కార్యకర్తలపైన, నాయకులపైన తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అఘాయిత్యాలు, అటన్నిటిపైన ఆస్తుల ధ్వంసం, అదేవిధంగా వాలంటీర్లపైన, సచివాలయ భవనాలపైన, వైఎస్ఆర్ విగ్రహాలపైన చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించనున్నారు. సో ప్రతి జిల్లాల్లో కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అండగా ఉండాలి, ఏ విధంగా వారికి సపోర్ట్ చేయాలి, పార్టీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి సపోర్టివ్గా ఉండబోతుందా అన్న అంశంపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఇప్పటికే పలు సమావేశాల్లో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అటు ఎమ్మెల్సీల సమావేశంలో కానీ, అదేవిధంగా ఎంపీల సమావేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష పాత్రక ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో పోషించాలి, అటు పార్లమెంట్లో అదేవిధంగా శాసనమండలిలో ఏ విధంగా వ్యవహరించబోతున్న అంశం చాలా స్పష్టంగా చెప్పారు. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పనిచేయాలన్న అంశానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పటికే ఉన్నటువంటి అనుబంధ కమిటీలు కానీ, పార్టీ జిల్లా కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ మరింత విస్తృతంగా ఏ విధంగా బలపరుచుకోవాలన్న అంశంపైన ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి అంశానికి సంబంధించి ఏ విధంగా స్పందించాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్పై చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి కానీ, ప్రభుత్వ ఆస్తులపైన చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి కానీ వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ముందు క్యాడర్కి మోరల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, క్యాడర్కి అన్ని విధాలుగా సపోర్టివ్గా ఏ విధంగా ఉండాలన్న అంశాలన్నిటిపైన కూడా ఈ సమావేశంలో సమీక్షించనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2029 ఎన్నికలకు ఏ విధంగా పుంజుకోవడానికి అవసరమైనటువంటి రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుందన్న అంశంపైన నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ, లోక్సభ నియోజకవర్గాల్లోనూ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా పనిచేయాలన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, కూటమికి సంబంధించిన హామీలు కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో ప్రజల సమస్యలకు సంబంధించి కానీ, అదే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, స్ట్రెంథెన్ చేసేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. హరిత, సతీష్, ఈ నెల 19న వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం జరగబోతుంది. ఇంకా ఎటువంటి ప్రణాళికతో ఈ సమావేశంలో ముందుకు వెళ్ళబోతున్నారు?
అంటే అంశాల వారీగా కూడా ఈ సమావేశంలో ఒక కూలంకమైనటువంటి చర్చ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికీ వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడేటువంటి ప్రభుత్వం వచ్చింది. ఇటువంటి సందర్భంలో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులు కానీ ప్రజలకు సంబంధించి రావాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కానీ ముఖ్యంగా ఏవైతే 40% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే కేవలం 11 సీట్లు గెలిచినప్పుడు కూడా 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. వాస్తవానికి 40% ఓట్ బ్యాంక్ అనేది తెలంగాణలో చూస్తే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా చూస్తే 36% ఓట్ బ్యాంక్తోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత 40% ఓట్ బ్యాంకుతో ఉన్నటువంటి పార్టీగా ప్రజల్లో ఒక బేస్ చాలా బలంగా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో మనకు ఖచ్చితంగా పుంజుకోవడానికి మళ్ళీ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, నాయకత్వానికి అధిష్టానం ఏ విధంగా సపోర్టివ్గా ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళకి క్యాడర్కి నియోజకవర్గ స్థాయిలోని జిల్లా స్థాయిలో ఏ విధంగా పార్టీ సపోర్టివ్గా ఉంటుంది అన్న అంశానిపైన ఒక భరోసా ఇవ్వడానికి ముఖ్యంగా ఎవరైతే న్యాయ పోరాటం చేయబోతున్నటువంటి బాధితులు ఎవరైతే న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారో వరుసగా జరుగుతున్నటువంటి దాడులపైన, ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజుకి కూడా ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కార్యకర్తలపైన వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులపైన దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో క్యాడర్కి ఏ విధంగా మద్దతుగా ఉండాలి, నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఎటువంటి కార్యాచరణ ఉండాలి, ముఖ్యంగా పోలీసులు ఒకవేళ కంప్లైంట్ కానీ తీసుకోకపోయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా అరెస్టులు చేయకపోయినా న్యాయస్థానాలకి ఏ విధంగా వెళ్ళి పోరాటం చేయాలి, వీటన్నిటినీ కూడా ఈ సమావేశంలో సమీక్షించున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి ఒక డైరెక్షన్ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీని మళ్ళీ పూర్తి స్థాయిలో స్ట్రెంథైన్ చేసేందుకు, అదేవిధంగా పార్టీని మరింత విస్తృతంగా బలపరుచుకునేందుకు ముఖ్యంగా అనుబంధ విభాగాల దగ్గర నుండి పార్టీ రాష్ట్ర కమిటీల దగ్గర నుండి జిల్లా కమిటీల వరకు ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలో బూత్ లెవెల్ వరకు కూడా స్ట్రెంథైన్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రణాళికలతో పాటుగా ప్రజల్లో వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిలబడాలి, ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన ప్రజల పక్షాన అండగా ఉండాలి అన్న అంశాన్ని ఇప్పటికే చాలా స్పష్టంగా తనను కలిసినటువంటి నేతలు చెప్పారు. ఇదే అంశాన్ని ఈ లోక్సభకు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసినటువంటి అభ్యర్థుల సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పనున్నారు. అనేక అంశాలు ఎన్నికల ఫలితాలకు దారితీసినటువంటి కారణాలు కానీ ఎన్నికల సందర్భంలో కూటమి అభ్యర్థులు చేసినటువంటి ప్రచారాలు ఏంటి, వాటి ప్రభావం ఏ విధంగా పడింది, దీన్ని ఏ విధంగా మళ్ళీ ఓవర్కమ్ చేయాలి, మళ్ళీ భవిష్యత్తులో ఏ విధంగా పార్టీకి పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఏ విధంగా చేసుకోవాలన్న అంశాలన్నిటిపైన కూడా ఈ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ సతీష్.